మన దేశంలో సోషల్ మీడియా ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఫోన్లు పట్టుకుని తిరుగుతున్నారు కాబట్టి పునర్విక విషయం ఒకటే బయటకు వచ్చింది. అలాగా జిల్లాకి కనీసం లేదంటే ఒక 1000 మంది అయినా ఉంటారండి అటువంటి సమస్యలతో బాధపడేవాళ్ళు. కొంచెం ఎక్కువ తక్కువ అమౌంట్ అవ్వచ్చు. 1000 మందిని ప్రతి ఒక్కళ్ళకి ఇదే చేసుకుంటా ప్రభుత్వం పోతే గనక ప్రభుత్వం ఉన్నది ఎందుకు అని అనొచ్చు. కానీ ప్రభుత్వం ఉన్నది ఇవే చేసుకుంటా పోతే గనక ఇంక ఇవే చేసుకుంటా పోవాలి. అర్థమైందా మీకు? పునర్విక విషయం అంటే దాతలను స్పందించే విధంగా ముందు చేస్తారు, వాళ్ళు చేయలే. ఆ, లేకు మీకు ఒకటండి, బన్ విషయం ఏంటంటే అది మామూలు ఎస్టిమేషన్ అయ్యే విషయం కాదండి. ఏదో మామూలుగా నమ్మకం వెళ్ళారు, ఒక 50,000 ఇచ్చారు, సర్ది చెప్పారు, మీకు మేము కూడా ఉన్నామన్నారు, ఏదో అయిపోయింది. కానీ ఇక్కడ పునర్విక విషయం 16 కోట్ల విషయం. ఈ 16 కోట్లు కాదు కదా, 10 కోట్లు లేకపోతే 50 లక్షలు, 1,50,000 లేకపోతే ఇలాగ పెట్టుబడి ఉన్న సమస్యలు మీరు ఎక్కడ గాంధీ హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది. మీరు ఒక గాంధీ హాస్పిటల్కి వెళ్ళండి, ఎన్ని వేల మంది అక్కడ ఉంటారో, ఎన్ని వేల మందికి ఖర్చు చేయాలంటే మీకు ఎన్ని వందల కోట్లు ఖర్చు అవుతాయి మీకు అర్థమవుతుంది. అన్ని వందల మందికి మీరు అన్ని వందల కోట్లు ఖర్చు చేయాలంటే ప్రభుత్వం సరిపోదు. అందుకే ప్రైవేకరణ ఏమండి, మనం ఇది ఇప్పుడు మన ఇంట్లో ముగ్గురు ఉన్నామండి, నా జీతం 30,000, కానీ ఒక 20,000 అయ్యేదాకా నేను పెట్టగలను. అలాగా ఇంకొక అబ్బాయికి వచ్చింది, ఆడికి ఒక 30,000 పెట్టగలను, ఇంకొక అబ్బాయికి వచ్చింది 40,000 పెట్టగలను. మొత్తం వీళ్ళందరికీ ఇదే వస్తుంటే నేను ఎంత పెట్టగలను? జనరల్ గా ఆలోచించండి. గవర్నమెంట్ అయిన అంతే. వసూలు చేయటం కాదండి, ఇక్కడ వసూలు చేయటం అన్నమాట. మనం దాతలు ఇచ్చారు అంటే స్పందించిన వాళ్ళు ఇప్పుడు ఇచ్చారు. ఇప్పుడు ఆ 16 కోట్ల రూపాయలు ఆల్మోస్ట్ వచ్చేసినాయి. 10 కోట్లు అని చెప్తున్నారు కానీ అవునండి. ఇప్పుడు యాక్చువల్గా అండి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు కదా, ట్యాక్స్ వసూలు చేసినప్పుడు వాళ్ళు కేవలం ఇలాగ కట్టడానికో ఇలా చేయటానికో మాత్రమే కాదు ట్యాక్స్లు. ఆ ట్యాక్సులతోనే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో కొన్ని వేల మంది ఉన్నారు హైదరాబాద్ సిటీలో, వాళ్ళందరికీ జీతాలు ఎలా వస్తాయండి? ఈ ట్యాక్స్లే కదా. రిజిస్టర్ ఆఫీసులు అంటే వీటి మీద వస్తాయి కొన్ని. అసలు ఆ డిపార్ట్మెంట్ నుంచి రూపాయి రాని ఆదాయం రాని ఉన్నాయి. ఇప్పుడు రీసెర్చ్ ల్యాబ్ ఉంది, రీసెర్చ్ ల్యాబ్ లో ఒక్కొక్కటికి 1,50,000 తక్కువ ఉండదు జీతం. అటువంటి వాళ్ళు కనీసం అందులోనే 300 మంది ఉంటారు. 300 మందికి జీతాలు అలాగే ఇవ్వాలి. ఇలా ట్యాక్సుల రూపంలో వచ్చినాయి. ట్యాక్సుల రూపంలో వచ్చినాయి లేదా గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటంటే కేవలం ఈ పునర్విక లాంటి వాళ్ళని చేయటమే కాదు, అంటే ప్రజలు ఎలా స్పందిస్తారో చూస్తారు. అంటే ఇప్పుడు సపోజ్ చూసేవా, వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు మనం అనుకుంటాం, కానీ ఇవి ఇచ్చుకుంటా పోతే కనుక గవర్నమెంట్ ముందు దివాళా తీస్తుంది. ప్రజల దగ్గర కూడా చాలా డబ్బులు ఉన్నాయండి, అప్పనంగా అడ్డంగా దోసేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుంటే ఎంత స్పందిస్తారో ఇప్పుడు వీళ్ళుంది. ఇది మన పునర్విక విషయంలో 10 కోట్లు వచ్చేసినాయి, మిగిలిన 6 కోట్లు నేను సహాయం చేస్తానని లోకేష్ గారు చెప్పారు. 6 కోట్ల వరకు కాదు, ఆల్రెడీ వాళ్ళకి 16 కోట్లు వచ్చేసినాయి. 10 కోట్ల వరకు చెప్పిన ఏంటంటే కొంతమంది ఇంకా రాని మీడియా సంస్థలు కానీ లేకపోతే యూట్యూబర్స్ కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ వచ్చేస్తే కనుక 16 కోట్లు దరిదాపుకి వచ్చేసినట్టే. అయితే ఏంటంటే ఇక్కడ మనం మెచ్చుకోవాల్సిన ఒక విషయం ఉందండి. ఆ పిల్ల తండ్రి అంటే పునర్విక తండ్రి ఒక చాలా మంచి మాట ఒకటి అన్నాడు. ఏంటంటే ఇదిగో ఇలా ఈ విధంగా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే గనక నా దగ్గర ఉన్న మిగిలిన సొమ్ముతోటి నేను వాళ్ళకి సహాయం చేస్తాను అని అంటాం అనేది చాలా గొప్ప విషయం. ఏదో నా పిల్లకి వచ్చినాయి కాబట్టి నా పిల్లకే నేను దాచేసుకుంటాను, నా పిల్ల భావి తరాలకు తగ్గట్టుగా ఎదిగి ఇదంతా చదువుకోవడానికి అన్నిటికీ ఈ డబ్బులు నేను ఉపయోగిస్తాను అని అనలే. అలాగే ఎంతో మంది స్పందించి నేను చాలా మంది వీడియోలు చూశాను. ఇదిగో కాకినాడలో ఉన్నాను, ఆ స్వీట్ షాప్ అయినా 3,000 ఇస్తానన్నారంటే వెళ్ళి వసూలు చేసుకుని ఆ 3,000 తీసుకొచ్చి అలా పోగేసిన డబ్బులు లెక్క చెప్పి మరి వాళ్ళకి అందించడం అనేది మనం చాలా గొప్ప విషయం అండి. ఇక్కడ ఏంటంటే ఏదైనా ఆపద వచ్చినప్పుడు ప్రభుత్వమే చేయాలని కాదు, ప్రజలు కూడా చేస్తేనే దానికి ఒక భాగస్వామ్యం ఉంటది, దానికి ఒక విలువ ఉంటది. ఇప్పుడు ప్రభుత్వం చేసింది అనుకోండి ప్రజలకు అంత ఇది ఉండదు. కానీ ఇప్పుడు ప్రజల మనిషిగా ఉంది ఆ అమ్మాయి. ఇప్పుడు పునర్విక ఒకవేళ రేపు నవ్వుతూ మన మధ్యలో తిరిగింది అనుకోండి, ఎంత గొప్పగా ఆ అమ్మాయిని చూడాలనుకుంటున్నారో మనం ప్రత్యేకంగా చెప్పలేం. అంత గొప్పగా చూస్తారు ఆ పిల్లని, అంత ఆనందంతో. ఎందుకంటే మేము సహాయం చేశారా, సహాయం చేయటం వల్ల ఈ పిల్ల బతికింది అంటే నేను సహాయం చేసినందుకు నేను ఎంతో గొప్పగా గౌరవంగా ఫీల్ అవుతున్నానని ఆనందిస్తాడు అతను. ఆ విధంగా ప్రభుత్వం సహాయం చేయటం అంటే మనం చెప్తున్నాను కదండి, ఒక గాంధీ హాస్పిటల్లోనే చాలా మంది ఉంటారు. అలాగే ఎంతో మంది, అంటే ప్రతి విషయంలోనూ గవర్నమెంటే లాగాలని కాదు, చేయాలనుకుంటే చేయగలదు. గవర్నమెంట్ లో కాకుండా
గవర్నమెంట్ తో వ్యాపారాలు చేసే లక్షల కోట్లు సంపాదించేవాళ్ళం. మహ్యం పూజ ఉంది. మహ్యం పూజ పెట్టాలంటే ఆ ఒక్క పిల్లకి 100 కోట్లు పెట్టగలడు, 16 కోట్లే కాదు. ఎవడన్నా పెట్టాడా? పెట్టలే. అలాగే అటువంటి వాళ్ళు కూడా సహాయం చేయాలంటాను. ఇప్పుడు ఈ 16 కోట్లు సహాయం చేసిన వాళ్ళు 3,000, 2,000, 5,000, 10,000 ఇచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఒక్క పెద్దోడంటూ ఎవడో సహకరించలే. అయినా సరే ఇలా సోషల్ మీడియా వాళ్ళు ఈ విధంగా సహాయం చేసిన వాళ్ళందరూ ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నారు. కారణం ఏంటంటే అంత వాళ్ళందరూ చేస్తేనే 16 కోట్లు వచ్చేసింది. అంటే ఎన్ని వేల మంది, ఎన్ని వందల మంది చేసుంటారంటారు. ఆ విధంగా గవర్నమెంట్ కూడా స్పందించి ఉంటే బాగుండేది. కొంత సహాయం చేయడానికి ఇప్పుడైనా బయటకు వచ్చారు. నారా లోకేష్ గారి వల్ల ఎవరు అనుకుందాం. పోనీ ఆ పిల్ల కొంత రిలీఫ్ అయింది, నవ్వుతూ బయటకు రావాలని మనం కోరుకుందాం. ఈ ఈ పాపనండి చూస్తారండి. ఎవరికి ఈ పునర్విక పాప, అలాంటి పిల్లలకి అది మన భవిష్యత్తులో వాళ్ళకయ్యే ఖర్చు బట్టి మనం చెప్పలేం. ఎలాగంటే గవర్నమెంట్ ప్రతి విషయంలో అదే అంటున్నానండి. ఒక గాంధీ హాస్పిటల్లోనే కొన్ని వందల మంది కొన్ని లక్షల రూపాయల అవసరంతో ఉన్నారు. ఎందుకు మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఆ ఒక మామూలుగా ఏదో షుగర్కో, బీపీకో, జ్వరానికో, లేకపోతే ఒళ్ళు నొప్పులకో తప్ప వేరే వాటికి మందులు ఎవరాళ్ళు బయట నుంచి కొనుక్కోవాలి. అంత అధ్వాన స్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి. అట్లని సరిగా చూసినా చాలు. ఇప్పుడు ఒక కట్టు వేయాలన్నా సరే కట్టు బయట నుంచి తెచ్చుకొని రాస్తున్నారు. అంత దిగజారిన స్థితిలో గవర్నమెంట్లు ఉన్నప్పుడు గవర్నమెంట్ నమ్ముకుంటే గనక పాప ఎప్పుడో చనిపోయి ఉండేది. పాప చనిపోద్ది. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు బలంగా ఉన్నారు. సహాయం చేసిన వాళ్ళు ఎంతో గౌరవంగా మర్యాదగా ఇచ్చారు కాబట్టి ఆ పిల్ల ఇంకా ఆయువుతో ఉంది. గవర్నమెంట్ సహాయం చేస్తారంటే వాళ్ళ స్కెచ్లు వేరే ఉంటాయండి. వాళ్ళ వల్ల అయితే రూపాయి అవదు. ప్రజలు సహాయం చేసి తర్వాత ప్రజలతో కలిసి